గ్రామంలో కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ నందు టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామం నందు కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ కేంద్రంలో దాదాపు 1500 మంది హాజరయ్యారు. ఇక్కడ హాజరైన అభ్యర్థులు మాట్లాడుతూ చాలా దూర ప్రాంతాల నుండి రావడం ఇబ్బందికరంగా ఉంది కావున గవర్నమెంట్ ఎగ్జామ్ ఎవరి జిల్లా సెంటర్లో వారికి కేటాయిస్తే బాగుంటుందని సూచన చేశారు. దాదాపు 6-7 గంటలు ప్రయాణం చేసి అలసిపోవడం జరుగుతుందని కావున పరీక్ష సరిగా రాయలేకపోతున్నాం కాబట్టి దగ్గర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహించాలని కోరుతున్నామన్నారు. పరీక్షా నిర్వాహకులు సరైన వసతులు కల్పించడం లేకపోవడం, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులు బ్యాగులకు రుసుము మొబైల్కి 20 రూపాయలు వసూలు చేయడం జరుగుతుందని, సెక్యూరిటీ సిబ్బంది డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది కావున డబ్బులు వసూలు చేయకుండా ఫ్రీగా వెసులుబాటు కల్పించాలని కోరారు. ఇది ఏమిటి అంటే మీ ఇష్టం, మీ వస్తువులు, మేం బాధ్యులం కాదు అని పేర్కొంటున్న వైనం. నేను ఈరోజు జగిత్యాల నుండి టెట్ 2 ఎగ్జామ్ రాయడం కోసము హుజూరాబాద్లోని కిడ్స్ కాలేజ్కి రావడం జరిగింది. అసలు ఇంత దూరంగా సెంటర్ వేయడం ఎంత దారుణంగా ఉందంటే నియర్ బై సెంటర్స్ వదిలిపెట్టి మమ్మల్ని 3-4 అవర్స్ జర్నీ చేసి వచ్చి ఇక్కడ ఎగ్జామ్ వెతుక్కొని మాకున్నటువంటి చిన్న చిన్న లగేజెస్ పెట్టుకోవడానికి అట్లీస్ట్ ఒక రూమ్ కూడా అరేంజ్ చేయకుండా దానికి ఒక మరి ఇలా వ్యవహరించడం మాకు అస్సలు ఎంత మాత్రం కూడా బాలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ నిన్నటి వరకు వర్క్ చేసి స్కూల్లో ఇన్ సర్వీస్గా ఉన్న టీచర్స్ని ఎంత ఎర్లీగా లేసి వచ్చినా కూడా కనీస సదుపాయాలు మరి ఇక్కడ కల్పించకపోవడం చాలా దారుణంగా ఉంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇంత దూరంగా వేయడం, చిన్నపిల్లలను పట్టుకొని చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మేము కూడా వర్కింగ్ ఉమెన్స్ అయి ఉండి ఇన్ని 3-4 అవర్స్ జర్నీ చేసి ఎగ్జామ్ రాయడం కూడా చాలా కష్టతరంగా ఉందని తెలియజేస్తున్నామండి. సో మాకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్ నియర్ బై నెక్స్ట్ టైం అయినా కూడా ప్రొవైడ్ చేయాలని మరి టీజీ గవర్నమెంట్ను ముఖ్యంగా మహిళలు తరపున నేను అభ్యర్థన కోరుకుంటున్నాను. నియర్ బై ఉండడం అనేది చాలా మాకు కలిసి వస్తుంది. ఈ హడావిడిగా రావడము, ఎగ్జామ్ రాయడము చాలా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇలా ఇంత దూరం సెంటర్ ఇవ్వకుండా, మా ఇంట్లోనే మా హస్బెండ్ ఖమ్మం వెళ్ళడం జరిగింది, ఆయన ఎర్లీ నైట్ వెళ్ళడం జరిగింది. అంటే చూడండి, ఒక ఫ్యామిలీలో ఎంత డిస్టర్బెన్స్గా ఇది మాకు పిల్లల్ని వదిలిపెట్టేసి రావడం చాలా కష్టంగా ఉంది. సో నెక్స్ట్ టైం ఇలా కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నమెంట్ను మరి కోరుకోవడం జరిగింది. నమస్కారం సార్, నా పేరు ఎల్దండి మహేష్ కుమార్. నాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం. నాకు ఈరోజు మార్నింగ్ 9కి ఎగ్జామ్ ఉండేది. సో దీనికి అక్కడ నుంచి నాకు దగ్గర ఒక 100 కిలోమీటర్ అండి. సో ఇంత పొద్దున నేను అందలేను కాబట్టి నిన్న ఈవినింగ్ వచ్చేసి ప్రైవేట్ హాస్టల్లో స్టే చేసి ఈరోజు మార్నింగ్ ఇక్కడికి ఎగ్జామ్ రావడం జరిగిందండి. ఇంత డిస్టెన్స్ చేయడం కంటే కొంచెం దగ్గర సెంటర్లు వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. సార్ నా జర్నీని ఒక 4 గంటల జర్నీ పట్టింది సార్. నిన్న ఈవినింగ్ వచ్చి హాస్టల్లో స్టే చేసి ఈ మార్నింగ్ వచ్చిన సార్. నేను ఒక ఎస్జిడి టీచర్ని సార్. టీచర్లకు ఎగ్జామ్ పెట్టడం కరెక్టే సార్. కాకపోతే ఇంత డిస్టెన్స్ వేయడం కంటే నియర్ బై సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు పెద్దపల్లి బాగా దగ్గర, కరీంనగర్ కూడా బాగా దగ్గరనే సార్. వరంగల్ దూరం అవుతుంది. కొంచెం ప్రతి ఒక్కరికి దగ్గర సెంటర్లు వేయడం వల్ల కొంచెం ఎర్లీగా వచ్చేసి ఏ ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ రాసాం సార్. అలాగే మహిళలకు కూడా నాకే ఇంత ఇబ్బంది అయిందంటే మహిళలకు కానీ ఇంకా పిల్లలున్న తల్లిదండ్రులకు కానీ ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది సార్. నెక్స్ట్ టైం కానీ ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా టెట్ అని నేను కోరుతున్నాను సార్. నా పేరు శ్రావణి. నేను జగిత్యాల జిల్లా నుంచి వచ్చిన. ఇక్కడ హుజూరాబాద్ దగ్గర కమలా ఇన్స్టిట్యూట్ దగ్గర నా సెంటర్ పడ్డది. జగిత్యాల వాళ్ళు చాలామంది ఇట్లా కమలా ఇన్స్టిట్యూట్కి వచ్చారు. అట్లనే ఈ సెంటర్లు అనేటివి అక్కడ ఏ జిల్లానైతే మనం చూస్ చేస్తున్నామో ఆ జిల్లాకి సెంటర్ వేస్తే బాగుంటుంది కదా. చిన్న పిల్లలు పట్టుకొని వచ్చారు. మళ్ళీ సెకండ్ షిఫ్ట్ అయిన తర్వాత వెళ్ళే వరకు ఈవినింగ్ 9 కూడా అవుతుంది. దయచేసి ఈ సెంటర్లు అనేవి వాళ్ళు ఫస్ట్ ఏదైతే ఆప్షన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ ఓన్ సెంటర్ దగ్గర వేసింది బెటర్ అని నా ఫీలింగ్. ఇంత దూరం జర్నీ చేసి వచ్చి హెడేక్ పెట్టుకొని ఆ హెడేక్తో ఎగ్జామ్ రాసి మాకు మార్క్స్ ఇంప్రూవ్ అయితే అన్న నమ్మకం కూడా పోతుంది. ఇంత దూరం జర్నీ చేసే వరకు సెంటర్స్ దగ్గర వేయాలని నా విజ్ఞప్తి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.